వచ్చినాక 3 పువ్వులు 6 కాయలు అంటున్నది. కాంగ్రెస్ చెప్పేది ఒకటి, వాళ్ళు చేసేది ఒకటి. ఎందుకంటే 50 ఏళ్ళ నుంచి చూస్తున్నాము, మన ప్రజలను ఎట్లా మభ్య పెట్టాలి, ఎట్లా మోసం చేయాలనేది వాళ్ళకి ఒక్కరికి ఇంకొకరికి ఎవరు తెలియదు. ఇంకో ఏ పార్టీ వచ్చినా తెలియదు వాళ్ళకి. వీళ్ళు మాత్రం వల్ల నైపుణ్యత ఉంది వాళ్ళకి. ఎందుకంటే ఆటో డ్రైవర్లు నేను 12,000 రూపాయలు ఇవ్వని అడగలే, నువ్వు ఇస్తాను, మాకు ఇచ్చేయి. నువ్వు మామూలు మా లెక్క మనిషి అయితే మర్చిపోతాం. నువ్వు ఒక రాష్ట్రానికి సీఎం, ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినావు, 12,000 ఇస్తాను, ఫ్రీ బస్ పెట్టినావు. అది మాకు శాపం అయింది. అయినప్పటికీ కూడా మేమేదో మా జీవనోపాధి మేము కలుపుకుంటున్నాం. వచ్చినా రాకపోయినా మేము అడుగుతలేము. మా భార్య పిల్లలు రోడ్డు మీదకి వచ్చారు, ఫీజులు కట్టలేని స్థితిలో మేము ఉన్నాం. ఈరోజు ఇంత దరిద్రంగా ఆటో డ్రైవర్లను తయారు చేసినామంటే మొత్తం టోటల్ గా ట్రాన్స్పోర్ట్ రంగాన్ని దివాలా తీసిందంటే ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్. ఈ ట్రాన్స్పోర్ట్ వల్ల దివాలా చేయడం వల్ల అన్ని ఛార్జీలు పెరుగుతున్నాయి. కాబట్టి ఆటో డ్రైవర్లకు మార్పు అన్నారు. ఎట్లా ఉంది? మార్పు ఏం లేదు, అదే పాత మార్పే ఉంది. మార్పు ఏం లేదు. రేవంత్ రెడ్డి రావాలి, కాంగ్రెస్ రావాలి అన్నాడు, ఫ్రీ బస్ అన్నాడు. ఫ్రీ బస్ వల్ల మీకు ఎట్లా ఉంది? మేము అనుకున్నాము రేవంత్ రెడ్డి మా హీరో అనుకున్నాం. ఫస్ట్ ఆయన తిరిగినప్పుడు చెప్పే మాటలను బట్టి చూస్తే ఇంకా ఇటువంటి సీఎం కాడు రాడు అనుకున్నాం. ఆయన చెప్పిన మాటలు గుండె కుదిరేట్టు మాట్లాడాడు. అవన్నీ మర్చిపోయాడు. మాకే పోటీ పెట్టాడు. డిస్ట్రిక్ట్ పనులు తీసుకొచ్చి ఇక్కడ తిప్పుతుండు. ఎందుకు తిప్పుతుండే అంటే అక్కడ గిరాకీ లేదు, దానికై నడుపుకుంటున్నాం, మీరు ఏమన్నది వాళ్ళని అని అట్లా పెట్టేసాడు. ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తున్నాడు. ఆటో డ్రైవర్ దీర్ఘకాలిక సమస్యలు చాలా ఉన్నాయి సార్. మీకు అంటే 100%లో 1% అని చేసిండు ఆయన. ఏ ప్రమాణం? 0% అని మాకు చేసింది ఏం లేదు. మేము ఆకలి సావులతో 100 మంది ఆటో డ్రైవర్లు వచ్చారు ఇప్పటి వరకు, ఒక్కరిని పరిగణించలే. నువ్వు అదే వేరే చనిపోతే వాళ్ళ ఇంటికి పోతే ఇప్పుడు ఏమంటుందంటే మహిళల్ని కోటీశ్వరాలు చేస్తున్నామా, ఫ్రీ బస్ వస్తున్నాయి, అలా 6,000 వస్తానే అంటాడు. మీ ఆవిడ ఇట్లా 6,000 తెస్తలేరా? పోయి ఫ్రీ బస్సులలో తిరిగి 6,000 తెస్తలే. 6,000 లేవు, 6 పైసలు లేవు. ఏంటంటే కట్టు కథలు చెప్పేదే కానీ చేసేది ఏం లేదు.